హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ ధరల గురించి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తున్నాము. ఇప్పుడు 1 గ్రాము బంగారం ధర 7,160 రూపాయలు. అదే సమయంలో కిలో వెండి ధర 7,500 రూపాయలు. విలువైన లోహాల ధరల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మాతోనే ఉండండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూయర్స్, గోల్డ్ మరియు సిల్వర్ ధర మీద ఇటీవలి మార్కెట్ ట్రెండ్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. సిల్వర్ మార్కెట్ చాలా పడిపోయింది. మార్చిలో అత్యల్ప స్థాయి అయిన సంచి $0.0 చేరుకుంది. గోల్డ్ ఒక స్థిరమైన పెట్టుబడిగా కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మరియు అప్డేట్స్ కోసం మాతో కలిసి ఉండండి. ఈ వీడియోలో బంగారం మరియు వెండి భవిష్యత్తు గురించి మార్కెట్ నిపుణుల అభిప్రాయాలను మీకు అందిస్తున్నాము. ఆర్థిక విశ్లేషకుడు జేమ్స్ ఖాటర్ ఇలా అంటున్నారు: ఆర్థిక అనిశ్చితి కాలంలో బంగారం ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడి. ఈ నిపుణుల అభిప్రాయాలు మీ పెట్టుబడులకు ఏమి సూచిస్తాయో మరింత లోతుగా పరిశీలిద్దాం. ఫస్ట్ వర్షన్, అందరూ బంగారం, వెండి ధరల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బంగారం ధర $7,900 చేరి రికార్డు సృష్టించింది, కానీ తర్వాత $7,999 తగ్గింది. వెండి మార్చి నెల నుండి అత్యల్ప స్థాయికి చేరుకుని $900 పడిపోయింది. నిపుణులు ఏమంటున్నారంటే, వెండిని అమ్మే బంగారం కొనండి. మార్కెట్లో హెచ్చుతగ్గులను గమనించి తదుపరి అప్డేట్ల కోసం మాతో ఉండండి. వాయిస్ ఓవర్ హుక్, బంగారం ఇప్పుడు మరింత మెరుస్తోంది. ఆల్టర్నేట్ ఓపెనింగ్, బంగారం వెండి మార్కెట్లలో తాజా ధోరణులను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం బంగారం ధర $500 పైగా పెరిగి ప్రస్తుతం $6.9 ఉంది. మార్కెట్లో అమ్మకాల కారణంగా వెండి $6.0 కట్టాల్లో ఉంది. విశ్లేషకులు బంగారాన్ని కసించేసి పద్ధతిలో వ్యాపారం చేయాలని మరియు తావద లాభాలను బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మార్కెట్పై ఓ కన్నేసి ఉంచండి. సెకండ్ వర్షన్, వాయిస్ ఓవర్ హుక్, బంగారం మెరుపులా లేక వెండి జారుడులా. ఆల్టర్నేట్ ఓపెనింగ్, బంగారం కొత్త గరిష్టాల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. బంగారం $7,707 రికార్డు స్థాయికి చేరుకున్నప్పటికీ అది నిలబడలేదు. ఇప్పుడు $9 ఉంది. మార్కెట్లో క్షీణత కారణంగా వెండి మార్చి నెల నుండి అత్యల్ప స్థాయి అయిన $1,900 ఉంది. సెంట్రల్ బ్యాంకులు బంగారానికి మద్దతు ఇస్తున్నాయి, కానీ వెండి ఇబ్బందుల్లో ఉంది. మీ తదుపరి అడుగు కోసం మాతోనే ఉండండి.